నెమ్మదిగా నడవండి కానీ వెనకడుగు వెయ్యకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. అసలు టైంకి ఎందుకు వాల్యూ ఇవ్వాలి, అలా వాల్యూ ఇవ్వడం వల్ల మన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన ఒక చిన్న కథ ద్వారా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. తాబేలు కుందేలు పరుగు పందెం కథ మనందరికీ తెలిసిందే. ఆ పరుగు పందెంలో ఓవర్ కాన్ఫిడెన్స్తో కుందేలు పరుగు స్టార్ట్ చేయకుండానే నిద్రపోతే తాబేలు ఎంత మాత్రం విశ్రాంతి తీసుకోకుండా నిర్విరామంగా పరిగెత్తి ఆ పందెం గెలుస్తుంది. సో ఈ కథని మన లైఫ్కి ఇంప్లిమెంట్ ఎలా చేసుకోవాలంటే, తాబేలు సమయాన్ని ఇండికేట్ చేస్తే కుందేలు మనుషుల్ని ఇండికేట్ చేస్తుంది అనుకుందాం. సమయం నిలిచి ఉండక నిరంతరం సాగిపోతుంది, కానీ మనం మన సమయాన్ని అనవసర విషయాలపైన వృధా చేస్తాం. ఎవరైతే జీవితాంతం వరకు తాబేల వలె అవిశ్రాంతిగా శ్రమిస్తారో జీవితంలో ఏదైనా ఘనతను సాధించే సదవకాశం అలాంటి వారికే అధికంగా ఉంటుంది. చాలామంది కుందేలులాగే ప్రారంభం నుంచి వెనుకంజలో ఉంటారు. అలాంటి వారు నష్టపోతారు. తాబేలును అధిగమించడానికి మీ ప్రయత్నాన్ని ఈ క్షణం నుంచే ప్రారంభించండి. టైం ఎంత వాల్యుబులో రీసెంట్గా జరిగిన ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో 100 మీటర్స్ రన్నింగ్ రేస్లో ఇద్దరు కూడా సేమ్ టైమింగ్స్ 9 సెకండ్ల 79 మిల్లీ సెకండ్స్. సో ఇక్కడ సెకండ్ కాదు, ప్రతి మిల్లీ సెకండ్ కూడా ఒక విజేతని నిర్ణయించగలిగింది. సో టైం ఎంత వాల్యుబులో దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పలేకపోవచ్చు. సో మీ విలువైన సమయాన్ని మరింత విలువైన మీ లక్ష్యాలపై పెట్టి వాటిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.